హాయ్ అండి, అందరికీ నమస్కారం. కాంతారా ఒక మిస్టీరియస్ ఫారెస్ట్లో జరుగుతున్న ఒక మిస్టీరియస్ థ్రిల్లర్ మూవీ అనమాట. సో సరికొత్త ప్రపంచాన్ని మనకి పరిచయం చేస్తూ, మనకి బాగా పరిచయమైన కొన్ని ఎలిమెంట్స్ని ఇన్కార్పొరేట్ చేస్తూ మన ముందుకి కాంతారా సినిమాని తీసుకొస్తూ ఉన్నారు. ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకి బెల్ బాటమ్, గరుడ గమన, వృషభ వాహన లాంటి సినిమాలతో సుపరిచితులే ఈ డైరెక్టర్ అండ్ హీరో రిషబ్ శెట్టి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? Welcome to Hyderabad, welcome to Tollywood. Thank you so much. Finally, we are very happy to see you know, in Hyderabad and in Telugu actually. Thank you. Yeah, and also ee cinemalo manaki wonderful role lo kanpinchabothunna sapthami Gowda is also here. Hi. Kantara already Kannada lo super duper hit అయిపోయింది. ఒక పక్క రెస్పాన్స్ అలాగే వస్తుంది ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి, ఇంకో పక్క కమర్షియల్గా కూడా డబుల్ ట్రిపుల్ కలెక్షన్లు వస్తున్నాయి. సో దట్ షోస్ హౌ సక్సెస్ఫుల్ ద ఫిల్మ్ ఈజ్ అండ్ ఎంత బాగుంటుంది అని కూడా అర్థమైపోతుంది సినిమా. సో ఫైనల్లీ ఇంత లేట్గా తెలుగులో రిలీజ్ చేయాలని ఎందుకు అనుకున్నారు? హౌ ఇట్ హ్యాపెన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి, నాకు అంత బాగా తెలుగు రాలేదు. సో విల్ మేనేజ్. కరెక్ట్గా చెప్పారు. ఎవరు నమ్మరు కూడా మీకు రాదంటే. అది సినిమా ఇన్ఫ్లుయెన్స్. సో విల్ ట్రై. ప్లీజ్ యూ కెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంతారా అని ఒక కాంటెంట్, ఇట్స్ వెరీ రీజనల్, రూటెడ్ ఫ్రమ్ కోస్టల్ కర్ణాటక. ఓకే. సో అంత ఒక రూటెడ్ స్టోరీ ఐ వాంట్ టు టెల్ ఇన్ ఓన్లీ కన్నడ. Okay. So then after release and we got very good response all over the world. So then people are asking to release in Telugu, Tamil, Malayalam and Hindi. Yeah. So కానీ ఇప్పుడు ఆల్రెడీ అన్ని సినిమాలకి అన్ని లాంగ్వేజెస్లోనూ రిసెప్షన్ ఉంది. లైక్ ఎస్పెషల్లీ అఫ్ కోర్స్ కేజీఎఫ్ 2 ఇప్పుడు ఒక లాంగ్వేజ్ కాదండి, ఇప్పుడు ఇండియన్ సినిమా అయిపోయింది. అవును. ఎస్పెషల్లీ తెలుగు అండ్ కన్నడ నుంచి వస్తున్నాయి అని అంటే ఇంకా అటెన్షన్ ఎక్కువ ఉంది ఇప్పుడు. సో మీరు అసలు ఆలోచించిన అవసరం లేదు సార్, ఆటోమేటిక్గా మీరు అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేసేయచ్చు. యా, అదొక సెల్ఫిష్నెస్. బట్ ఇట్స్ అ గుడ్ థింగ్ కదా. యాక్చువల్లీ ఐ కెన్ సే మూవీ లవర్స్, ఇండియన్ మూవీ లవర్స్ మాత్రం ఒక మంచి హ్యాపీ ఫేజ్లో ఉన్నారు. So many people have watched in Kannada only in Hyderabad, yes. all over the Andhra. They liked it very much. So కన్నడ కూడా చాలా వరకు అర్థం అవుతుంది కదా. both of the similar language. అవును. యా, ఐ థింక్ ఈవెన్ ఇన్ బెంగళూరు తెలుగు సినిమాల్ని యాజ్ ఇట్ ఈస్ గా వెళ్ళి ఈజీగా చూసేస్తారు. యా, ఇట్స్ ద బిగ్గెస్ట్ మార్కెట్ దేర్. ఎస్, ఆఫ్ కోర్స్. సో ఎస్, మీరు అన్నట్టు ఆ బ్యాక్డ్రాప్ కానీ, ఆ రిచువల్స్ కానీ, అంటే ఏదైతే పద్ధతులు, పూజ కానీ ఏదైతే చూపిస్తున్నారో అదంతా కొంచెం రూటెడ్గా, నేటివ్గా ఉంటుంది. సో ఆ పద్ధతులు అనేది మాకు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులుగా చూస్తున్నప్పుడు ఎలా అర్థమవుతుందంటారు? ఇన్ ఇండియా ನೀವು ಯಾವುದೇ ಕಾರ್ನರ್ ಹೋದ್ರೂ ದರ್ ಇಸ್ ಅ ಕಲ್ಚರ್, ದರ್ ಇಸ್ ಅ ರೂಟೆಡ್ ಕಲ್ಚರ್. ಸೊ ఇప్పుడు దేవుడు, అవును, ಸೊ ದೇವರು ಒಂದು ಕಡೆಗೆ ನಾವು ನಂಬ್ತೀವಿ ಎವ್ರಿ ಡೇ ಅಂತಂದರೆ, ದೈವ, ದರ್ ಇಸ್ ಅ ಡೆಮಿಗಾಡ್. అవును. ಓಕೆ, ಸೊ ಅದೊಂದು ಕಲ್ಚರ್ ಇರುತ್ತೆ. ಸೊ ನೀವು ಯಾವುದೇ ಊರಿಗೆ ಹೋದ್ರೂ ಅಲ್ಲೊಂದು ಗ್ರಾಮ ದೈವ, సో ఈ ಥರದಲ್ಲಿರುತ್ತೆ. అవును, మనం దేవుళ్ళలో ఊరు గ్రామ దేవతలు అనేది ప్రతి గ్రామంలో ఉంటూ ఉంటారు. అవును. సో దిస్ దైవకోల, దైవారాధನೆ ಅಂತ ಹೇಳ್ತೀವಿ, ಭೂತಕೋಲ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. వాట్ ఇస్ భూతకోల? నేను అది యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నా. దట్ ఫస్ట్ షాట్, ఒక ఊర్లో ఒక రాజా, రాజు, దట్ ఫస్ట్ లైన్ ఇస్ దేర్, నో? అవునవును. సో దట్ ఇస్ ద భూతకోల. ఓకే. సో ಶುರುವಲ್ಲಿ ದಟ್ అవును, దట్ ಗೆಟಪ್. సో ఇట్స్ లైక్ ಒಂದು ಸ್ಪಿರಿಟ್. ఓకే. ಬೇಸಿಕಲಿ ಈ ನೇಚರ್ ಅಂಡ್ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ ಏನಿದೆ ಅಲ್ವಾ, ಮನುಷ್ಯನಿಗೆ ಪ್ರಕೃತಿಗೆ ನಡುವೆ ಒಂದು సంఘర్ష మేబీ పెద్ద వర్డ్. సంఘర్షణ. సో మనుಷ್ಯನಿಗೂ ಮತ್ತು ಪ್ರಕೃತಿಗೆ ನಡುವಲ್ಲಿರುವಂಥ ಒಂದು ಸಂಘರ್ಷ. ಸೊ ಆಲ್ ಓವರ್ ದ ವರ್ಲ್ಡ್, ಫ್ರಮ್ ದ ಬಿಗಿನಿಂಗ್, ಮನುಷ್ಯ ಯಾವಾಗ ಹುಟ್ಟಿದಾನೆ ಆವತ್ತಿಂದನೂ ಈ ನೇಚರ್ ಮಧ್ಯದಲ್ಲಿ ಆ ಕಾನ್ಫ್ಲಿಕ್ಟ್ ಇದ್ದ ಇದೆ. ದಿಸ್ ರಿಚುವಲ್ ಅದು ಕಂಪ್ಲೀಟ್ಲಿ ದಟ್ ಕೋರ್, ಈ ನೇಚರ್ ಒಳಗಡೆ ಇರುವಂತಹ ಒಂದು ರಿಚುವಲ್ ಅದು. ದರ್ ಇಸ್ ಅ ಸ್ಪಿರಿಟ್. ಸೊ ಮನುಷ್ಯನಿಗೆ ಆ ಒಂದು ಸ್ಪಿರಿಟ್ ಬಂದು ಅವನು ನುಡಿ ಕೊಡೋದು ಅಂತ ಹೇಳ್ತೀವಿ. he'll give a statement, yes. Okay, so based on that, ಇದು ಎಲ್ಲ ಊರಲ್ಲೂ ಇದೆ. ಐ ಥಿಂಕ್ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಭಾರತದ ಎಲ್ಲ
whole India ಎಲ್ಲ ಕಡೆಗೂ ಚಿನ್ನ ಚಿನ್ನ ಚೇಂಜಸ್ ఉంటాయేమో కానీ ಬಟ್ ಬೇಸಿಕ್ ಎಮೋಷನ್ ಪ್ರೊಸೀಜರ್ ಮೇ ಬಿ ಸ್ಮಾಲ್ ಚೇಂಜಸ್ ಇರುತ್ತೆ. అవునవును. ಸೊ ಅದು that is why I always said more regional is more universal. Yes. Okay. This statement is so fact. It's a fact actually. Yes. ಸೊ ಹಾಗಾಗಿ ನನಗೆ ಅದನ್ನು ಅಲ್ಲಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾಡೋಣ ಅಂತ. ಲೇಟರ್ ವಿ ರಿಯಲೈಸ್ ದ್ಯಾಟ್ ಎಲ್ಲ ಕಡೆಗೂ ಇದೆ, ಎಲ್ರಿಗೂ ಇದು ಅರ್ಥ ಆಗುವಂಥದ್ದು. ಆ್ಯಂಡ್ ಆಲ್ ಓವರ್ ದ ವರ್ಲ್ಡ್ ದಟ್ ರಿಸೆಪ್ಷನ್ ನಮ್ಗೆ ಸಿಕ್ಕಿದೆಯಲ್ಲ. ಸೊ ನಾನ್ ಕನ್ನಡಿಗರ್ಸ್ ಆಲ್ಸೋ ದೆರ್ ಇಸ್ ಅ ಕಾನ್ಫ್ಲಿಕ್ಟ್. ಅಂದರೆ ಇದು ಕೋಸ್ಟಲ್ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಬರುವಂತಹ ಒಂದು ಕಲ್ಚರ್. ಸೊ ಬೇರೆ ಪಾರ್ಟ್ ಆಫ್ ದ ಕರ್ನಾಟಕ ಹೇಗೆ ತಗೊಳ್ತಾರಂತೆ, ఇది ತುಳು మాట్లాడే చోట కదా ఈ కల్చర్ అంతా ఇదంతా రిచువల్స్ అంతా జరిగేది. బేసికలీ ఇట్స్ తుಳುనాడు కోస్టల్ కర్ణాటక. రైట్ ఓకే. బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఎప్పుడైనా కూడా ఒక లాంగ్వేజ్లో కానీ ఒక కల్చర్లో కానీ ఎలాంటి పద్ధతులు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనం చూసేటప్పుడు. యూ విల్ కనెక్ట్ టు యువర్ కోర్, యూ విల్ కనెక్ట్ టు యువర్ కోర్, your procedure, your traditions. So that is more important, right? అవును. సప్తమి గౌడ మేము ట్రైలర్లో చూసినప్పుడు మాత్రం ఇప్పుడు చూస్తే ఆ అమ్మాయే ఈ అమ్మాయి అన్నట్టు బట్ కొంచెమే కనిపించారు ట్రైలర్లో. ఎందుకు కొంచెం పెట్టారు? బట్ కనిపించినంత వరకు చాలా యూనో నేటివ్గా మన పక్కింటి అమ్మాయి ఎలా ఉంటారు ఊర్లో అలాగా కనిపించారు. సో ఎలా వచ్చింది ఈ ఆఫర్? అండ్ రిషబ్ శెట్టి గారి సక్సెస్ఫుల్ జర్నీ మనందరికీ తెలుసు. సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్ వెన్ యూ గాట్ దిస్ ఆఫర్? అండ్ I was very happy. I got, and Rishab sir called me. He saw my picture on Instagram. Okay. He said they were out looking for whom to cast for this character. And then Rishab sir said he saw a picture of mine and he said her features will suit. It may suit. So and then they called me for a look test, and then we did a look test 3 days later. Okay. And after the look test, the look was fine, but sir had he was thrown back because the language is different. Okay. Like for example, the language that I talk is Bangalore Kannada. Avunu. But the language we've used it originally in the movie in Kannada version of Kantara is Mangalore Kannada. Okay. So it's very different. I think even in Andhra there's a lot of difference. Slangs I think for example, so even in Bangalore itself, South Bangalore people talk a different Kannada, North Bangalore people talk a different Kannada. So that way the language was one question, if I'll be able to pick up the accent of the language and how well I'll suit for that. And other than that, the characterization of Leela, how apt I am, may I look for that. So then we started workshop. We did the workshop for about a month and a half. And then sir on the day of Kantara Muhurta he told me you are selected. Until then I didn't confirmation ledu naku confirmation ledu, but you were trying to pick up the language and everything. Workshops aithe జరిగాయి. అమ్మా ఇంత సినిమాలో పెట్టినంత క్యూరియాసిటీ పాపం అమ్మాయికి సర్ప్రైజ్ టెన్షన్. ఓకే. So but till the last day even I didn't know. So Rishab sir had told me in the beginning you have to work and we may cast you or we may not. So I said it's okay. So I wanted to, in my head I said I will 100% effort I'll give, and in the end the result is left to sir. But from my side I'll give my efforts. Wonderful. So finally my efforts paid off. Super. So రిషబ్ శెట్టి గారు, మీ అంటే యాక్టర్ రిషబ్ శెట్టి గారిని పక్కన పెడదాం కాసేపు, డైరెక్టర్ రిషబ్ శెట్టి గారితో మాట్లాడదాము. సో మీ కథలు కానీ మీరు ఎంచుకునే బ్యాక్డ్రాప్స్ కానీ ప్రతి ఫిల్మ్కి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక జానర్ టచ్ చేస్తే దాన్ని ఇంకో జానర్కి కాంట్రాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు ఎవ్రీ టైం. మీకు అలాంటి ఐడియాస్, ఎస్పెషల్లీ ఇప్పుడు కాంతారా తీసుకుంటే అక్కడ ఇలాంటి ఒక రిచువల్ ఉంది, ఇలాంటి పద్ధతులు ఉన్నాయి, ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు, ఇదంతా సినిమా కోసం రీసెర్చ్ చేశారా ఆర్ మీకు ముందు నుంచే తెలుసా? హౌ ఇట్ ఇన్స్పైర్డ్ టు మేక్ ఎ ఫిల్మ్ ఆన్ దిస్? ముందు నుంచే తెలుసు. ఓకే. ఎందుకంటే ఇట్స్ మై నేటివ్ ప్లేస్. ఇట్స్ మై నేటివ్ ప్లేస్. చిన్నప్పటి నుంచి నేను చూసుకొని చూస్తూ పెరిగాను. So every time so it's part of your culture basically. Definitely. Yes. We do that. Okay. We do that. Okay. So we believe that. So that is why I always fascinating about that culture. We have to show this in a film. So
ಒಂದು ಹೊರಗಡೆ ಔಟ್ಸೈಡರ್ಸ್ಗೆ ಈ ಕಲ್ಚರ್ ಏನು, ಈ ರಿಚುವಲ್ ಏನು, ಈ ಬಿಲೀಫ್ ಏನು, ಸೊ ಇದು ಗೊತ್ತಿರಲ್ವಲ್ಲ, ದಿಸ್ ವಿಲ್ ಬಿ ಅ ಫ್ರೆಶ್ ಥಿಂಗ್ ಅನ್ನೋ ಒಂದು ಥಾಟ್ ಯಾವತ್ತೂ ಇತ್ತು ನನಗೆ. ಆ್ಯಂಡ್ ಎವ್ರಿ ಟೈಮ್ ಐ ರೈಟ್ ಅ ಸ್ಟೋರಿ, ನನಗೆ ಐ ಡೋಂಟ್ ರೀಡ್ ಮಚ್ ಬುಕ್ಸ್, ಐ ಆಮ್ ಅ ವೆರಿ ಬಿಲೋ ಆ್ಯಾವ್ರೇಜ್ ಸ್ಟೂಡೆಂಟ್. ಓಕೆ, ಸೊ ಐ ಆಲ್ವೇಸ್ ಸಿ ದ ಸೊಸೈಟಿ. ಸೊ ಜನರದ್ದು ಲೈಫ್ ಹೇಗಿದೆ ಅನ್ನೋದು ತುಂಬ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗುತ್ತೆ ನನಗೆ. ಸೊಸೈಟಿಲಿ ಏನು ನಡೀತಾ ಇದೆ ದಟ್ ಆಲ್ವೇಸ್ ಅದನ್ನು ಪಿಕ್ಚರೈಸ್ ಮಾಡಬೇಕು. ಆ್ಯಂಡ್ ದ್ಯಾಟ್ ಕಾನ್ಫ್ಲಿಕ್ಟನ್ನು ಫಿಲ್ಮಲ್ಲಿ ತರಬೇಕು ಅನ್ನೋ ಥಾಟಲ್ಲಿ ಯಾವತ್ತು. అందుకనే మీ కథలన్నీ అంత రిలేటబుల్గా ఉంటాయి నిజంగానే. యా, సో ఎక్కడ కూడా కథల్ని ఎక్కడి నుంచో వెతకడం కాకుండా మన నేల నుంచి, మన భూమి నుంచి వెతుకుతున్నారు అన్నమాట, మట్టి నుంచి. వండర్ఫుల్ అండి. అండ్ కాంతారా వచ్చేటప్పటికి కంప్లీట్గా నేటివిటీ అనేది స్క్రీన్ పైన కనిపించాలి. లైక్ మీ గెటప్స్ కానీ, అఫ్ కోర్స్ ఇవాళ మీరు పంచలో వచ్చారు, ఎప్పుడు ఇలాగే పంచలోనే ఉంటారా? ఆల్మోస్ట్ 1.5 years సేమ్ గెటప్. సినిమా కోసమా? ఈ సినిమా కోసం? నో యు యూజువల్లీ లైక్ దిస్. ఊర్లో వి యూస్ టు వేర్ lungi shirts like that. So last 1.5 years almost we are shooting, we are into this process. అలవాటైపోయింది. So I become Shiva. ఓకే, సో అలాగా ఆ కల్చర్ని, నేటివిటీని స్క్రీన్ పైన అడాప్ట్ చేసినప్పుడు మీకున్న ఛాలెంజెస్ ఎలాంటివి? ఫస్ట్ థింగ్, we should not spoil that belief. We should not hurt them. Right. Okay. So that's why ನಾನು ಯಾರು ಈ ರಿಚುವಲ್ ಮಾಡ್ತಾರೆ ಅವರನ್ನ ನಾನು ಹೋಗಿ ಮೀಟ್ ಮಾಡಿ ಐ ಟುಕ್ ಸಜೆಷನ್ಸ್ ಫ್ರಮ್ ದೆಮ್. ಸೊ ದೆನ್ ವಿ ಪ್ಲ್ಯಾಂಡ್, ಸೊ ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ ಶೂಟಿಂಗ್ ಪ್ರೊಸೆಸ್ಲೂ ಕೂಡ ನಮಗೆ ಅವರೆಲ್ಲ ಜೊತೆಗೆ ಇದ್ರು. ದೇ ಆರ್ ಆಲ್ ವಿತ್ ಅಸ್. ఓ, ఆ రిచువల్స్ యాక్చువల్గా పాటించే వాళ్ళందరూ షూటింగ్ టైంలో కూడా పక్కనే ఉండి చూసుకున్నారు. ఓకే, యా. ಆ್ಯಂಡ್ ಮೋಸ್ಟ್ ಆಫ್ ದ ರಿಚುವಲ್ಸ್ ಐ ನೋ. ಓಕೆ, ಹೇಗೆ ಇದು ಮಾಡ್ತೀವಿ ನಾವು, ಹೇಗೆ ಇದನ್ನು ಬಿಲೀವ್ ಮಾಡ್ತೀವಿ, ಏನೇನು, ಬಿಕಾಸ್ ಹೋಲ್ ನೈಟ್ ಇಟ್ ವಿಲ್ ಬಿ ಲೈಕ್ ದೈವಾರಾಧನೆ ಫುಲ್ ನೈಟ್ ನಡೀತಾ ಇರುತ್ತೆ. ಸೊ ಮೂವಿಲಿ ನಾವು ತರೋದು ಹಾರ್ಡ್ಲಿ 2 minutes 3 minutes. ಸೊ ಯಾವ್ದಾವ್ದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇದೆ, ಸೊ ಅದನ್ನು ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡಿಕೊಂಡು ಮಾರ್ಕ್ ಮಾಡಿ ಅಷ್ಟೊಂದು ಶೂಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಪ್ರೆಸೆಂಟ್. వండర్ఫుల్. అండ్ సో ఇక్కడ ఈయనే డైరెక్టర్, ఈయనే హీరో కదా. సెట్ ఎలా, ఆఫ్ కోర్స్ రైటర్ కూడా. అసలు సెట్లో ఎలా ఉండేవారు ఇన్ని షూస్లో ఆయన ట్రావెల్ చేస్తున్నప్పుడు? హౌ వాజ్ హీ ఆన్ సెట్స్? He's very energetic. Okay. He has a lot of energy when it comes to shooting, in the sense because Rishab sir was the captain of the ship. Yes. So if his energy drops, probably the entire set, Elruno, everybody would have gotten that same feeling. Okay, they would have gotten lethargic. Right. So sir's energy was always at over 100%. So because of that, his energy was, passed on to, his vibe was passed down to everybody. Right. So if you look at sir, and during the climax also, he's directing it, he's acting, he's directing and acting in front of the camera. ఆయనలాగా పొజిషన్ లో ఉండి యాక్షన్ అని ఆయనే చెప్తాని ఆయన so many times that happened. Yeah, sir used to come in front of the camera, okay camera roll agta idya, action, but he used to turn. So that's happened a lot of times. మనం నవ్వుకుంటున్నాం కానీ ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ యాక్చువల్లీ. ఇట్స్ మేనేజింగ్ 2 important roles in the film and doing it so effortlessly, making it look effortless. Yes. At the end, నీకు ఇది కావాలరా, నీకు ఇది కావాలా అనిపిస్తుందా? అవసరమా ఇది? బట్ మీకు ఇదేం కొత్త కాదు కదా, డైరెక్టర్, హీరో, యాక్టర్ ఇదంతా ఎప్పుడు సైమల్టేనియస్గా ప్యారలల్గా చేస్తూనే ఉంటారు. బట్ హౌ కుడ్ యూ డూ ఇట్ సో ఎఫర్ట్లెస్లీ? ఐ డోంట్ థింక్ మచ్. Okay. So I got an idea. So I'm going to make a film on this concept. So I'm going to shoot. That's it. Go with the flow. Wonderful. సో కాంతారా మూవీకి వచ్చేటప్పటికి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అని అర్థమైపోతుంది. బట్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు ఒక రేంజ్లో ఉంది. సో అజనీష్ లోక్నాథ్ గారు అండ్ మీకు ఆయనకి చాలా జర్నీ, ట్రావెల్ ఉంది చాలా ఫిల్మ్స్ నుంచి. సో టెల్ us సంథింగ్ అబౌట్ యువర్ ర్యాపో యాక్చువల్లీ. From ఉళిదవరు కండంతే, రక్షిత్ ద డైరెక్టర్, హీ డిడ్ ద మ్యూజిక్ ఫర్ ద ఫిల్మ్. సో అప్పటి నుంచి మీకు ఒక జర్నీ ఉంది. సో ఇన్ దిస్ ఫిల్మ్ ఐ వాంటెడ్ అ వెరీ రూటెడ్ దట్ ఇన్స్ట్రుమెంట్స్, దట్ ఫోక్ ఇన్స్ట్రుమెంట్స్. కాంతారా ఒక లెజెండ్ ಮಾತ್ರ ಇದೆಯಲ್ವಾ? ಓಕೆ. ಕನ್ನಡಲ್ಲೂ ಒಂದು ದಂತಕಥೆ, ಎ ಲೆಜೆಂಡ್.
ಎ ಲೆಜೆಂಡ್. ಓಕೆ. ಸೊ ಆ ಕಥೆಯನ್ನು ಒಂದು ಫೋಕ್ ಲೋರ್ ಆಗಿ ಹೇಳುವಂಥ ಒಂದು ಐಡಿಯಾ. ಓಕೆ. ಸೊ ಸೊ ದಟ್ ನನಗೆ ತುಂಬ ದಟ್ ಫೋಕ್ ಇನ್ಸ್ಟ್ರೂಮೆಂಟ್ಸ್ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ಲಿ ದಟ್ ಏರಿಯಾ ದಟ್ ಕೋಸ್ಟಲ್ ಕರ್ನಾಟಕದ್ದು ಏನು ಯೂಸ್ ಮಾಡ್ತಾರಲ್ಲಿ ಆ ಇನ್ಸ್ಟ್ರೂಮೆಂಟ್ಗಳನ್ನು ತಂದು ಇಫ್ ಯು ಸಿ ಎಟ್ ದ ಎಂಡ್ ಆಫ್ ದ ಟ್ರೈಲರ್ ದರ್ ಇಸ್ ಅ ನಾದಸ್ವರ. అవును. So that instrument uses only for that bhutakola. అది మాత్రం చాలా హాంటింగ్ గా ఉంది అది. It's very experimental. Okay. So, and same time ಒಂದು ಸಿನಿಮ್ಯಾಟಿಕ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಕೊಡಬೇಕು, ಅಷ್ಟೇ ರೂಟೆಡ್ ಆಗಿರಬೇಕು ಅಂಡ್ ಅಷ್ಟೇ ಫೋಕ್ ಆಗಿರಬೇಕು. ಅದು ಲೆಜೆಂಡ್ అనేది కాంతారా అనే పదానికి ఎలాగ ఇది రిలేట్ అయింది నాకు ఇది ఒకసారి. జనరేషన్ టు జనరేషన్ దర్ విల్ బి లెజెండరీ స్టోరీస్. ఓకే. ఒక రాజా, తర్వాత అనగనగా ఒక రాజు. సో దట్ లెజెండరీ స్టోరీ passes to generation, right? So that is the whole idea, through folklore, narrating the story. So ఇది జానపదం అప్రోచ్ ఉంటుందన్నమాట సినిమా. డిఫరెంట్ ఎరాస్ లో చూపిస్తున్నారు అని అర్థమవుతుంది. Story starts from 18th century. Yeah. So then it come to 1970s. Okay. So main story will be in 1990. మెయిన్ స్టోరీ. అది మాత్రం బేస్ లాగా చూపిస్తారు. There will be a round of. వండర్ఫుల్. అమ్మో చాలా ఉంది సినిమాలో. సో బేసిక్గా ఫారెస్ట్లో జరుగుతుంది ఇది అని అర్థమవుతుంది. యాక్చువల్లీ అల్లు అరవింద్ గారు కూడా అన్నట్టు పుష్ప ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో చూసాం. రీసెంట్ టైమ్స్లో చూసిన వాటి గురించి చెప్తున్నా. ఐ థింక్ విక్రాంత్ రోడ్నా కూడా నాట్ కంప్లీట్లీ ఫారెస్ట్, బట్ దట్ బ్యాక్డ్రాప్ కొంచెం అలా అనిపిస్తుంది. ఎక్కడైనా అలా చూసిన ఫీలింగ్ ఉంటుందంటారా? వాట్ డూ యూ థింక్? ఎనీ సిమిలారిటీస్? No, there is no comparison. Because Pushpa is about I think Rakta Chandana. అవును, ఎర్ర చందనం. మేము రక్త చందన. రక్తం ఈజ్ ఎరుపు, సో ఎర్ర చందనం. So this is about an agricultural land. So when it comes to a land, there will be a culture, there will be a procedure, everything. So comparisons లేదు. రైట్. ఓకే. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ సినిమాలో చూపించే బేసిక్ రిచువల్ కానీ ఇదంతా మాకైతే కొత్త, మీకు మేబీ తెలిసి ఉండొచ్చు. యూ మైట్ హ్యావ్ నోన్ అబౌట్ ఇట్ ఆర్ హర్డ్ అబౌట్ ఇట్, బట్ ఒకసారి స్టోరీ విన్న తర్వాత వాట్ ఈస్ దట్ వన్ పాయింట్ ఆర్ థింగ్ దట్ మీకు బాగా హుక్ అయింది ఏంటి యాక్సెప్ట్ చేయడానికి, ఆర్ మీకు నచ్చింది ఏంటి? Andre the full story, that if you sit and watch the movie, okay, there's not one single point where you'll yellow nimge you won't feel like picking up your phone and looking at your phone. That's been there's one thing that happens in the theaters nowadays. The movie is happening, people pick up their phones in between, or because of the OTT culture that's come out, the fast forward thing you feel, no? But you never feel that. So I felt that when I was listening to the script only. So but what, like, people we've spoken about Kola or Bhutaradhane and all that we've shown, I personally didn't know. Okay. So only during the process of the movie is when I also learnt about the entire culture. That was very exciting for me. When I met Sir for the first time in his office, that's the first YouTube video he showed me on YouTube. He said, this is what we are planning, and I had no idea. So it was andre one excitement create marto, and I mean I'll get to learn something new about the culture in my state that I never knew about. And today we are very lucky that it's going throughout the world, that people are learning about this culture. There were a lot of people who never knew what this culture was or how it's done or the purity of this culture. So this script is very rooted. It brings out this nativity on a very grand scale, on a very the visual, it's a grand visual. And with there's this nativity also, we are trying to, there's a underlying issue that we are trying to address using all the culture around us. Oh wow. So that's there's a major issue, that what we say, nature versus man, the conflict. It's not just in the Karavali region that it's happening. It happens throughout the world, everywhere. So this is a major issue that we are trying to say using this culture, the Janapada backdrop. Yeah. Wow, interesting. Okay. అందుకనే అంటారు ఫిల్మ్స్ ఆర్ సాఫ్ట్ పవర్స్ అని చెప్పేసి. It's influential. వేరే ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఆర్ అట్లీస్ట్ టు రికగ్నైజ్ దట్ దేర్ ఇస్ ద థింగ్ లైక్ దిస్ అనేసి.
So yeah, Kantara is also that is already learning. happening. Yeah, you learn when you go watch the movie. 100% you learn something and come out of the movie. సో ఇప్పుడు కన్నడ ఫిల్మ్స్ని తెలుగులో మేము ఇందాక చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఈ ఫిల్మ్స్ అన్ని ఎంజాయ్ చేస్తూనే వచ్చాము. ఈవెన్ కిరక్ పార్టీ వచ్చి తెలుగులో రీమేక్ కూడా అయ్యింది, నిఖిల్ గారు చేశారు. హౌ డిడ్ యూ లైక్ ఇట్? డిడ్ యూ హ్యాపెన్ టు వాచ్ కిరాక్ పార్టీ? లేదు. అవునా? ఓకే. ఐ వాజ్ షూటింగ్ సర్కారీ ఏరియా ప్రాథమిక శాలే బై దెన్, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాచ్ దట్ ఫిల్మ్. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ గుడ్ things. చాలా మంచి హిట్ అయింది. lot of good things. So he has called me also. అవునా? ఓకే. నిఖిల్ గారు. సో చూస్తూ ఉంటారా తెలుగు సినిమాలన్నీ? ఫాలో అవుతుంటారా? ఓకే. ఎన్టీఆర్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, అప్పటి నుంచి అన్ని, బాలయ్య బాబు, చిరంజీవి సార్. మై ఫేవరెట్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్. వావ్. ఓకే. బికాజ్ అవర్ మదర్ నన్నూరు Oh, from Kundapur. Regional feeling. No, I was such a beautiful actor. Even Ram Charan, Allu Arjun garu, Ram Charan garu, Mahesh Babu garu, పెద్ద హీరోస్ ఉన్నారు కదా. My first, I remember Telugu movie I watched in theatre was Magadira. అవునా? I was in school at that time. I said, oh my god, so many people, what is happening? Wow, it was spectacular at that point. So grandeur. Yes, it was huge, and the wars were big. There were so many people. There was so much emotion that was happening, and the timelines are different. So it was, when I was in school, that was all people used to talk about. And Kajal Agarwal, she looked so beautiful. Yes, everybody wanted to be a princess at that time. Yeah, true. Okay. So అలా తెలుగు మూవీస్ అయితే, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తుంటే దేర్ ఇస్ అంటే క్రాస్ పాలినేషన్ అంటారు కదా, అలాగా ఒక దాంట్లో ఉన్న డైరెక్టర్ ఇంకొక లాంగ్వేజ్లో చేస్తున్నారు, ఒక లాంగ్వేజ్లో హీరో ఇంకొక లాంగ్వేజ్ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నారు. ఇదంతా జరుగుతుంది. మీరు కూడా అలా ఏమన్నా కొలాబరేషన్స్ ఇన్ తెలుగు చేయాలని ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్ మల్టీ స్టారర్ విత్ హీరోస్? ఐ డోంట్ ప్లాన్ మచ్, సో ఐ ఆల్వేస్ గో విత్ ద ఫ్లో. Okay. సో దట్ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఓకే, సరే. ప్లానింగ్ వద్దు, విష్ ఉందా? ఎనీ wish all to the work heroes, with all the heroes, definitely. Okay. All the heroes. ఎన్టీఆర్ గారు అన్నారు కాబట్టి త్వరలో ఏమన్నా ట్రై చేయొచ్చేమో. let's see. ఓకే, బట్ మీ నుంచి మాత్రం బెల్ బాటమ్ 2 కూడా రెడీగా అవుతుంది అని విన్నాము. స్క్రిప్ట్ ఇస్ రెడీ. let's see. ఇంకా షూటింగ్ కమెంట్స్ అవ్వాలా? మేబీ another 2-3 months లో విల్ స్టార్ట్ షూటింగ్. Wonderful. We'll be waiting for that also because we love bell bottom kabatti. Thank you. And yes, Hombale films. అది అసలు KGF సినిమా తర్వాత అందరికీ బాగా తెలిసిపోయిన పేరే. How is it associating with that banner? And మీకు ముందు నుంచి కూడా అసోసియేషన్ ఉందా? No, నాకు కార్తిక్ గౌడ అండ్ విజయ్ సార్ నాకు తెలుసు. సో వీ వాంట్ టు మేక్ అ ఫిల్మ్, వీ వాంట్ టు కొలాబరేట్. కానీ ఏమీ ఐడియా లేదు. Then one day, matlab ಒಂದು second lockdown, I guess. Okay. April 27th, I got this idea. So I straight away called Karthik and Vijayanna. 5 minutes, I have narrated the story. Okay. They accepted it. And that initially ನಮಗೆ ಇಷ್ಟು ದೊಡ್ಡ ಸ್ಕೇಲ್ ಅನ್ನೋದು ಐಡಿಯಾ ಇರಲಿಲ್ಲ. ಓಕೆ, ದೆನ್ ಶೂಟ್ ಮಾಡ್ತಾ ಇಟ್ ಮೇಕ್ಸ್ డబ్బల్కింత జాస్తి ఆగోచ్చు బడ్జెట్. ఓకే, చేస్తూ పెరిగిపోయింది. ఓకే, ವಿಜಯಣ್ಣ ಸೆಡ್ ಓನ್ಲಿ ಒನ್ ಥಿಂಗ್, ಸಿನಿಮಾ ಏನು ಕೇಳ್ತಿದೆ ಡೂ ದಟ್. ಓಕೆ, ಡೋಂಟ್ ಕಾಂಪ್ರಮೈಸ್, ಬಜೆಟ್ ತಲೆಗೆಡ್ಸ್ಕೊಳಕ್ಕೆ ಹೋಗಬೇಡ ಅಂತ. ಸೊ ಓನ್ಲಿ ಬಿಕಾಸ್ ಆಫ್ ಹೊಂಬಾಳೆ ವಿ ಕುಡ್ ಮೇಕ್ ದಿಸ್ ಫಿಲ್ಮ್ ಆ್ಯಂಡ್ ದೇ ಹ್ಯಾವ್ ರಿಲೀಸ್ಡ್ ಇಟ್ ಆ್ಯಂಡ್ ಆಲ್ ಓವರ್ ದ ವರ್ಲ್ಡ್ ಅಟ್ ಅ ಟೈಮ್. ದಟ್ ಇಸ್ ದ ಬಿಗ್ಗೆಸ್ಟ್ ಥಿಂಗ್. ಇವತ್ತು ಇಲ್ಲಿ ಬೇರೆ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ರಿಕ್ವೈರ್ಮೆಂಟ್ ಬರುತ್ತೆ, ಇಲ್ಲ ಅಂತಲ್ಲ, ಬಟ್ ಆ ಪ್ರೊಡಕ್ಷನ್ ಹೌಸ್ ಅಷ್ಟು ಸ್ಟ್ರಾಂಗ್ ಇದ್ರೆ ಮಾತ್ರ. ಬಿಕಾಸ್ KGF ಅನ್ನೋ ಒಂದು ಮೈಲ್ ಸ್ಟೋನ್ ಹಾಕ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಆ್ಯಂಡ್ ಇಟ್ಸ್ ಈಸಿ ಫಾರ್ ಅಸ್ ನಾವು టు రీచ్. అవును. యా, అండ్ ఇదే టైంలో అల్లు అరవింద్ గారి గురించి కూడా మాట్లాడదాం. ద లెజెండరీ ప్రొడ్యూసర్. యువర్ అసోసియేషన్ విత్ హిమ్ బెల్ బాటమ్ నుంచి ఉంది కదా. సో ఆహలో ಎರಡು ಫಿಲ್ಮ್ ಇದೆಯಲ್ಲ, ಸೊ ಅದೊಂದು ಇಮೋಷನ್ಸ್. ಅಂಡ್ ಸಚ್ ಎ ಲೆಜೆಂಡರಿ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಈಸ್, ಅಂಡ್ ಹಿ ಹ್ಯಾಸ್ ಸೀನ್ ದ ಫಿಲ್ಮ್, ಹಿ ಲೈಕ್ಡ್ ಇಟ್ ವೆರಿ ಮಚ್. He said it in press meet also. Especially for that 30-40 minutes of our climax portion. Last, yes. So he liked it very much.
ఆయన happy మాటలు- we're lucky that Geeta Films is Yes. distributing in Andhra, so that's Yes. a luckiest thing. ఎస్ ఎస్ అండ్ ఇప్పుడు యాక్టర్ రిషబ్ శెట్టి గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాము. ఆల్రెడీ ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి అని అంటే మాకు తెలుసు యు ఆర్ నాట్ న్యూ టు ద ఇండస్ట్రీ, ఎన్నో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అండ్ వండర్ఫుల్ రోల్స్ మీరు చేశారు. బట్ దెన్ కాంతారాకి ఎక్కడ చూసినా మీ యాక్టింగ్ గురించి ఒక స్పెషల్ మెన్షన్, అందరూ చాలా కాంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మేము ట్రైలర్లో చూస్తే కూడా దట్ ఇంటెన్సిటీ కానీ దట్ రానెస్ కానీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాట్ వాజ్ యువర్ అప్రోచ్ టువర్డ్స్ దిస్ రోల్? అప్రోచ్ ఏమీ లేదు. True to Actually, the I character. just True to the character. because I have written the character. అవును. So I have seen such characters in my Really? ಗ್ರಾಮಂలో Yes. ಊರ್లో చూశాను నేను. అవును అవును ಸೊ ಇದೆಲ್ಲ ಮಾಡೋವಂಥವ್ರನ್ನ ನೋಡಿ ನನ್ನ ತಲೆಯಲ್ಲಿ అవును. ತುಂಬ ಎಫರ್ಟ್ ಏನು ಹಾಕಿಲ್ಲ ನಾನು ಕ್ಯಾರೆಕ್ಟರ್ಗೋಸ್ಕರ. ಸೊ ಐ ಜಸ್ಟ್ ಫ್ಲೋಲ್ಲಿ ಹೋಗಿರೋದಷ್ಟೇ. ಆ್ಯಂಡ್ ಲಾಸ್ಟ್ ಪೋರ್ಷನ್ ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಬಗ್ಗೆ ಇವತ್ತು ನೋಡಿದವ್ರು ಅಷ್ಟು ಜನ, ಎವ್ರಿಬಡಿ ಇಸ್ ಪ್ರೈಸಿಂಗ್ ಅಬೌಟ್ ದ ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್. అవును. ಬೆಸ್ಟ್ ಕಾಂಪ್ಲಿಮೆಂಟ್ ಅಂತಂದರೆ ದಿಸ್ ಇಸ್ ನಾಟ್ ಅನ್ ಆ್ಯಕ್ಟಿಂಗ್, just happened, something is there. ఓకే. అండ్ ఎప్పుడైనా Some energy. అవునవును, ఎప్పుడైనా అదే బెస్ట్ కాంప్లిమెంట్. ఎస్ ఎస్. అండ్ కిషోర్ గారు ఆల్సో ప్లేయింగ్ వెరీ క్రూషియల్ రోల్ ఫారెస్ట్ ఆఫీసర్గా. మేము కూడా కిషోర్ గారిని ఇక్కడ తెలుగులో చాలా సినిమాల్లో చూసాము. సో టెల్ us సంథింగ్ అబౌట్ హిస్ రోల్ అండ్ హిమ్. Basically he represents the nature. ఓకే. I represent humans. హ్యూమన్. ఓకే. So that is a major conflict, right? So there will be a forest encroachment. Forest department కు ఊరుకు ఒక ఘర్షణం ఉంటుంది కదా. జరుగుతుంది ఎప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ గ్రామం మధ్య ఏదో ఒక ఎప్పుడు ఉంటుంది. అవును అవును. సో హీ ಹ್ಯಾಡ್ ಡನ್ ಅ ಫ್ಯಾಬುಲಸ್ ಜಾಬ್. ಸ್ಪೆಷಲಿ ಈ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ನಾನು ಬರಿಬೇಕಾದ್ರೆ ಕಿಶೋರ್ ಸರ್ ನನ್ನ ತಲೆಯಿದ್ರು. అవునా? ಸೊ ದೆನ್ ಇಟ್ಸ್ ಎನ್ ವೆರಿ ಈಕ್ವಲ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್, ಇಬ್ಬರದ್ದು ಅಷ್ಟೇ ಈಕ್ವಲ್ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಇರುತ್ತೆ. ಸೊ ಡನ್ ಅ ಫ್ಯಾಬುಲಸ್ ಜಾಬ್. ఓకే. సో నేచర్ అండ్ ఫారెస్ట్, సారీ Nature నేచర్ versus human, yeah. హ్యూమన్ కాబట్టి నేచర్ హ్యూమన్ రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్స్ కదా. సో అలాగా రిషబ్ శెట్టి గారు అండ్ కిషోర్ గారు ಬ್ಯಾಲೆನ್ಸ್ ಇಸ್ ದ ಸ್ಕ್ರೀನ್ ಅన్నమాట. ಬೀಯಿಂಗ್ ಎ ಪರ್ಸನ್ ರಿಯಾಲಿಟಿ ಅಲ್ಲಿ ಕಿಶೋರ್ ಸರ್ ಹಾಗೆ ಇದ್ದಾರೆ. ಶೂಟಿಂಗ್ ಇಲ್ಲ ಅಂದರೆ ಯೂಸ್ ಟು ಡೂ ಅಗ್ರಿಕಲ್ಚರ್, అవునా? ఎవ్రీథింగ్. సో ఆయనకి బాగా వెరీ క్లోజ్ టు హిమ్. ఐడియా ఉంది బాగా. ఓకే, వండర్ఫుల్. సో ఎస్ సార్, ఫైనలీ 15th రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. మా తెలుగు ఆడియన్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా డైరెక్ట్లీ టు ద కెమెరా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి తప్పు తెలుగులో మాట్లాడడానికి. సో నెక్స్ట్ టైం ఫ్లూయెంట్గా మాట్లాడుతాను. ಓಕೆ, ಆಲ್ ಓವರ್ ದ ವರ್ಲ್ಡ್ ಎಲ್ಲೆಲ್ಲಿ ಕನ್ನಡ ರಿಲೀಸ್ ಆಗಿದೆ, ಸೊ ಎಲ್ಲರೂ ತುಂಬ ಅಪ್ರಿಷಿಯೇಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಹೋಪ್ಫುಲಿ ಯು ವಿಲ್ ಆಲ್ಸೋ ಲೈಕ್ ದಿಸ್ ಫಿಲ್ಮ್. ದಿಸ್ ಇಸ್ ವೆರಿ ರೂಟೆಡ್ ಕಲ್ಚರ್ ಬೇಸ್ಡ್ ಆ್ಯಕ್ಷನ್ ಥ್ರಿಲ್ಲರ್. ಇದಕ್ಕೆ ಒಂದು ಜಾನರ್ ಇಲ್ಲ. ದರ್ ಈಸ್ ಅನ್ ಆ್ಯಕ್ಷನ್, ಮಿಸ್ಟ್ರಿ, ಥ್ರಿಲ್, ಲವ್, హ్యూమరస్ గా ఉంటుంది. హ్యూమన్ ఎమోషన్, ఎవ్రీథింగ్ ఇస్ దట్. ఐ థింక్ యూ లైక్ ఇట్. థియేటర్కి ಬಂದು సినిమా ನೋಡಿ, థియేటర్కి వచ్చి సినిమా చూడండి. అండ్ సప్తమి, యూ హ్యావ్ టు టీచ్ మీ అగైన్. ఇప్పటికి అలవాటు అయిపోయి ఉంటుంది. నో ప్రాబ్లమ్. ಐ ಆಮ್ ಸಾರಿ ಬಟ್ ಮೈ ತೆಲುಗು ಇಸ್ ನಾಟ್ ವೆರಿ ಗುಡ್. ಸೊ ಅಂದರೆ ಇವಾಗ ಕನ್ನಡ ಜನತೆ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾರೆ ಕಾಂತಾರಾನ. ಸೊ ಇದೇ ಸಿನಿಮಾ ಕನ್ನಡದಲ್ಲಿ ಥ್ರೂಔಟ್ ದ ವರ್ಲ್ಡ್ ನೀವು ತುಂಬ ಪ್ರೀತಿ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ. ಇವಾಗ ನಿಮ್ಮ ಭಾಷೆ, ನೀವು ಮಾತಾಡೋ ಭಾಷೆ ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ 15th ರಿಲೀಸ್ ಆಗ್ತಾ ಇದೆ ಸಿನಿಮಾ. ಸೊ ದ ಥಿಯೇಟರ್ಸ್ ನಿಯರ್ ಯು ಇನ್ ಯೋರ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಇನ್ ತೆಲುಗು ಇಟ್ಸ್ ರಿಲೀಸಿಂಗ್ ಆನ್ ದ 15th. ಸೊ ಪ್ಲೀಸ್ ಕಮ್ ಅಂಡ್ ಶೋ ಅಸ್ ದ ಸೇಮ್ ಲವ್ and hopefully we match and entertain you as much. So please come on 15th and watch Kantara. ఒక్క లైన్ తెలుగులో చెప్తాము. కాంతారా సినిమా 15th, ఈ నెల 15th కాంతారా సినిమా ఈ నెల 15th థియేటర్స్లో వస్తుంది. థియేటర్స్లో వస్తుంది. తెలుగులోనే చూసి ఆనందించండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హెల్ప్.
Thank you so much for being here, and we are ready to and waiting to watch Kantara and enjoy in theaters. Thank you so much. Thank you. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.